జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మిల్క్ డైరీపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష దాడులు నిర్వహించారు. 20B బ్యాచ్ నంబర్ ఉన్న మిల్క్ కేక్లను సీజ్ చేశారు. జగిత్యాలలో కరీంనగర్ మిల్క్ డైరీ పాయింట్లు 8 ఉన్నాయని, వాటిలో కూడా 20B బ్యాచ్ నంబర్ ఉన్న మిల్క్ కేక్లను విక్రయించొద్దన్నారు. ఈ నెల 3న మిల్క్ డైరీలో షకిల్ కేక్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా ఫంగల్ ఉన్నట్లు గుర్తించాడు. షాప్ నిర్వాహకులకు తెలిపినా పట్టించుకోకపోవడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష వెంటనే దాడులు నిర్వహించి పాడైన కేక్లను సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. మిల్క్ కేక్ పర్చేస్ చేసిన కస్టమర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫంగస్ ఉందండి. అది మరి విత్ ఇన్ డేట్లో ఉన్నా కూడా ఫంగస్ అనేది వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ఈ మిల్క్ కేక్ లాంటివి ఎక్కువ సేల్ కావు కాబట్టి వాళ్ళు రిటర్న్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కంపెనీకి పంపిస్తే ఇలా కవర్స్ మార్చి ఇవ్వడం వల్ల మాత్రమే అది షెల్ఫ్ లైఫ్ దాటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మన జగిత్యాలో ఆల్మోస్ట్ 8 స్వీట్ పాయింట్స్ అంటే స్వీట్ సెల్లింగ్, మిల్క్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. మిగతా ఏజెంట్ షాప్స్ కాకుండా ఇలాంటి ప్లేసెస్లో బ్యాచ్ నెంబర్ ఏదైతే 20B లాంటిది ఉందో అది రీకాల్ తప్పనిసరిగా పెట్టాలని మేము ఆర్డర్ చేశాము. స్వీట్ నేను 3 డిసెంబర్కి పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ఫంగస్ లాంటిది అనిపించిన తర్వాత ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్, షాప్ మేనేజర్ కానీ సంప్రదిస్తే వాళ్ళు బాధ్యత రహితంగా సమాధానం ఇవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్కి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే వారు వచ్చి పాల్గొన్నారు. ఎన్ని డిపార్ట్మెంట్? రెవెన్యూ డిపార్ట్మెంట్. సార్ ఎవరు సార్ మెయిన్ దీనికి హెడ్?